నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో 5,50,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి భవనాలను వర్చువల్ విధంగా ప్రారంభించిన హైకోర్టు సీజే సుజయపాల్. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అదనపు కోర్టు కూడా మంజూరు చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిడమనూరు మండలంలో నిర్మించిన కోర్టు ఆదర్శంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మనం ఈ కోర్టు ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సరే, కోర్టు ఇనాగ్రేట్ చేశాం. కొన్ని చోట్ల ఉన్నాయి, నేను స్పర్శించిన స్టేషన్స్లలో నాకు అక్కడ వెళ్ళంగానే ఇల్లు వెతుకుందామంటే 4 రోజులు పట్టింది. ఇట్లాంటి ఊరి ఇల్లులు కట్టి లేవు, రెంట్కు దొరకవు. ఇంకా ఇండిపెండెంట్ అంటే అసలే ఇక్కడ ఇల్లు గల్లీ, ఇక్కడ మోరి కారు ఎట్లా పోవాలి ఎట్లా రావాలి అని ఎట్లా బండలే. మరి అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఊర్లు ఉన్నాయి ఇప్పటికీ. నేను ఫస్ట్ ఎయిడ్ ఉన్నప్పుడు దీనికి ఫౌండేషన్ భూమి పూజ చేశాను ఫిబ్రవరి 2022. సో మరి నా పీరియడ్లో పీడీజేగా చేస్తున్నామంటే ఇట్స్ ఏ డ్రీమ్. దేవుని దయ అండ్ ఆనరబుల్ హైకోర్ట్ కోటిరెడ్డి గారు అండ్ హిస్ టీమ్స్ ఎఫర్ట్స్ అండ్ రెవెన్యూ అఫీషియల్స్ గ్రేస్ అండ్ పోలీస్ అఫీషియల్స్ అందరిది, మరియు నిడమనూరు ఊరు వాసులది కూడా ఇందులో ఒక కీలక పాత్ర ఉంది. ప్రతి ఒక్కరూ ఇది మన కోర్టు. గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ నూతన కోర్టు భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి శుభ సందర్భాన్ని మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం. ఈ ప్రాంతంలో 1990 నుండి ఎప్పుడో కోర్టు కావాల్సినటువంటి ప్రాంతం ఇది. అన్ని విధాలుగా అర్హతలు ఉన్నది, కానీ సకాలంలో కోర్టును సాధించుకోలేకపోయినాం. 90 నుంచి రిపీటెడ్గా మేము ఇటు గవర్నమెంట్కు అటు హైకోర్టు వారికి చేసినటువంటి అనేక విజ్ఞప్తుల ఫలితమే 2013లో ఇక్కడ నిడమనూరుకు కోర్టు మంజూరైంది. ఆ రోజు కూడా మామూలు పరిస్థితుల్లో కోర్టు మంజూరు కాలే. అత్యున్నత సుప్రీంకోర్టు ఏదైతే ఉందో కక్షిదారులకు అనుగుణంగా కేసుల సంఖ్య డిస్పోజల్ జరగడం లేదు. భారతదేశ వ్యాప్తంగా కోర్టుల సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కోర్టుల సంఖ్యను పెంచాల్సి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 48 కోర్టులను ఒకటే రోజు మంజూరు చేయడం, అదే రోజు నిడమనూరు కూడా 2013లో కోర్టు మంజూరు చేయడం జరిగింది. 2013లో మంజూరైనటువంటి కోర్టును సరికొన్ని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి ఇబ్బందులు, దొరకనటువంటి సహకారం 2015 ఆగస్టు 16వ తేదీన గౌరవనీయులు ఈ ప్రాంత వాసి ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు జస్టిస్ రాజశేఖర రెడ్డి గారి సూచనలు సలహాలు వారి కృషి కూడా ఉన్నది. మేం కాదు, డయాస్ మీద ఇంతమంది పెద్దలు కూడా మాట్లాడినారు. వారు ప్రత్యేకమైనటువంటి ఆ పర్యవేక్షణలో మమ్మలను రోజు 1-2 సార్లు ఫోన్లలో మాట్లాడిపించి కదిలించి ఎట్టకేళ్లకు 2015 ఆగస్టు 16వ తేదీన ఇక్కడ కోర్టును ప్రారంభించుకున్నాం. మరి ఈ కోర్టులో ఏ విధంగా కోర్టు నడుస్తుంది,